జిల్లాల మధ్య వ్యత్యాసం కొంత ఎక్కువగా ఉంటాం. అంటే కొన్ని జిల్లాల్లో ఉదాహరణకి శ్రీకాకుళం అటు చాలా ఎక్కువగా ఉంటాం, వేరే జిల్లాలో చాలా తక్కువగా ఉంటాం. గంజాయికి సంబంధించి ఎందుకున్నాయి, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, వాటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీల మీద కూడా దాదాపు 2.2% నేరాలు దౌర్జన్యాలు కూడా తగ్గినాయి అని చెప్పేసి మరి ఈ సమావేశంలో తెలియజేయడం జరిగింది. 16 జిల్లాల్లో నేరాలు బాగా తగ్గినాయి, మిగతా జిల్లాల్లో వేర్వేరు కారణాల మూలంగా క్రైమ్ ట్రెండ్ పెరుగుతుందని డీజీపీ గారు వివరించడం జరిగింది. ఉదాహరణకి మన శ్రీకాకుళం ఉంది, అక్కడి నుంచి ట్రైన్స్లో కానివ్వండి, పక్కన ఒరిస్సా నుంచి ట్రైన్స్లో కానివ్వండి, లారీలో కానివ్వండి, ఈ కొంత రావడం, అక్కడ ఎక్కువగా కేసులు, ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువగా కఠినంగా పెడుతున్నారు కాబట్టి ఆ కేసులు బయటపడినాయి అని చెప్పేసి కూడా మరి ఎస్పీలు తెలియజేయడం జరిగింది. ఏదేమైనా కూడా క్రైమ్ రేట్ని తగ్గించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా ఫర్మ్గా ఎస్పీలకి సూచించడం జరిగింది. ఎటువంటి అరాచక శక్తులు కానివ్వండి, లేదా ఉద్దేశపూర్వకంగా సమస్యలు సృష్టించే వాళ్ళని కానివ్వండి, లేదా సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వాళ్ళని కానివ్వండి,